లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. గొప్ప ఇల్లు అనగానే భూమి మీద ప్రభు యొక్క స్వాస్థ్యము మందిరం. ఆ మందిరంలో వెండి బంగారు పాత్రలు విలువైన వస్తువులు చాలా ఉంటాయి. అంతేకాదు కొన్ని విలువలేని వస్తువులు కర్రవియు మంటివితో చేయబడినవి కూడా ఉంటాయి. అయితే మనం మన దృష్టిని ఈనాడు వెండి పాత్రలు బంగారు పాత్రలకెళ్ళి కాక కేవలము చాలా చిన్నది చులకనైంది మంటి పాత్రలకెళ్ళి తిప్పుదాం. మంటి పాత్రలు మనలాగానే ఆయా సమయాలలో విరగబడతాయి, పగలబడిపోతాయి, అక్కడక్కడ చెదిరిపోయి ఉంటాయి, ఆయా సమయాలలో రంధ్రాలు పడతా ఉంటాయి, ఇక ఏం పనికిరాదు అనే స్థితిలో ఉండి ఉంటాయి. ఒక భక్తుడిని దేవుడు అంటాడు కదా, ఆ కుమ్మరి దగ్గరికి వెళ్ళుము అనగానే ఆయన చూసినప్పుడు ఎప్పుడైతే ఆ జిగటమన్ను ఆ మంచి కుమ్మరివాడి చేతిలో ఆ నైపుణ్యం కలిగిన కుమ్మరి చేతిలో పడుతుందో అప్పుడు అది ఎన్నిసార్లు విరగబడినా ఎన్నిసార్లు కింద పడిపోయినా ఆ జిగటమన్నును తీసుకొని ఒక మంచి రూపం తీసుకొచ్చి వాడుగా ఉన్నాడు. మన యొక్క జీవితం కూడా ఎప్పుడైతే ఆయన చేతిలో పడతామో మనం ఎంత పనికిరాని వారమైనా దేవుడు తన కృపను చూపించి ఆ నైపుణ్యం గల చేతులతో మనల్ని ఒక పనికొచ్చు పాత్రగా చేస్తాడు. ఆయన మహిమైశ్వర్యం నింపు వాడై ఉన్నాడు అని వాక్యం చెప్పబడుతుంది. ఒకరోజు మేము చిన్నపిల్లలు పరిచర్య చేయడానికి ఒక గ్రామంకి వెళ్ళాం. అప్పటికే చీకటి అయిపోయింది. మంచి కుమ్మరైన యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ ఒక విరిగిపోయిన ఒక పగిలిపోయిన పాత్రను తీసుకొచ్చి పిల్లలకి చూపిస్తూ ఉండగా అయితే ఏం చేసినా అందులో కనబడట్లేదు. అయితే దాంట్లో మేము ఒక లైట్ పెట్టి చూపిస్తే ఆ పగిలిపోయిన దాంట్లో నుంచి ఒక మంచి వెలుగు ప్రకాశిస్తూ ఉంది. అంతే కదా, మన జీవితం కూడా ఎప్పుడైతే ఆ మంటి ఘటంలలో ఆయన యొక్క ఆత్మ కుమ్మరించబడుతుందో మనము ఆ మహిమైశ్వర్యము నింపి అనేకులకు వెలుగునిచ్చి వారంగా ఉంది. ఒక విచిత్రమైన వెలుగులు ఆ పగిలిపోయిన కుండలో నుంచి బయటికి వస్తున్నాయి. పిల్లలందరూ ఎంతో సంతోషిస్తున్నారు. మేము ప్రభు యొక్క గొప్ప ప్రేమను చూపించగలిగాం. మనం కూడా మన యొక్క స్థితి ఎటువంటిదైనా దేవుని యొక్క రక్తం చేత మనం కడగబడితే మనం పనికిమాలిన వారమైనా దేవుడు పనికొచ్చినట్లుగా చేయగలడు. మృతతుల్యమైన మన బ్రతుకులను ఆయన జీవింపజేయగలిగినాడు. మనము ఎండిపోయిన స్థితిలో ఉన్న తిరిగి చిగురించినట్లుగా చేయగలడు. రండి ప్రభు దగ్గరికి వద్దాం. మన యొక్క స్థితి ఎంతటిదైనా ఆ మంచి కుమ్మరి చేతిలో పడితే మన యొక్క స్థితి అంతా మార్చి ఒక నూతన స్థితిలోకి దేవుడు తీసుకురాగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మంటి ఘటంలైన మా బ్రతుకులలో దేవా ఏ విధమైన వెలుగు ఏ విధమైన పనికి వచ్చినట్లుగా మాకు లేదు. కానీ దేవా ఎప్పుడైతే మేము మీ దగ్గరికి వచ్చామో నీ చేత సంధించబడ్డామో అప్పుడు నీ యొక్క ఆత్మ వెలుగును మా మధ్యలో ప్రసాదించినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అందుని బట్టి మేము ఇతరులకు వెలుగు ఉన్నట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఘనహీనమైన వాటిలో నుంచి నీ యొక్క కృప కనబడునట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.